తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. ఓ రైతు నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తహసీల్దార్ డి శాంతిస్వరం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి తహసీల్దార్ డి శాంతిస్వరూప్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు రైతు నుండి తహసీల్దార్ 20,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్పేట మండలము పందిపాడు గ్రామానికి చెందినటువంటి రైతులు వెంకటకృష్ణారెడ్డి, వెంకటేశ్వరుడు అనేవాళ్ళు పోయిన నెలలో ల్యాండ్ మ్యూటేషన్ కోసము ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత కన్సర్న్ విఆర్ఓ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ను తహసీల్దార్ గారికి సబ్మిట్ చేసినారు. తహసీల్దార్ గారు దాన్ని అప్రూవ్ చేయడానికని రైతుల దగ్గర నుంచి 40,000 లంచం డిమాండ్ చేశారు. చివరికి 20,000 ఒప్పుకొని ఈరోజు ఆ రైతు నుంచి 20,000 రూపాయలు తహసీల్దారు లంచం తీసుకుంటూ ఉంటే ఏసీబీ అధికారులు మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాము, కేసు రిజిస్టర్ చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తుంటే వాళ్ళు చేయవలసిన పని చేయడానికి లంచం డిమాండ్ చేస్తుంటే 1064కు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వాళ్ళ విషయాలు తెలియజేస్తే మేము దానిపైన స్పందించి చట్టపరంగా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.